ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరయ్యారు. సమ్మిట్ లో పాల్గొన్న ఆయన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం దిగ్గజ కంపెనీలు, సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. అలాగే ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకోనుంది ఏపీ ప్రభుత్వం. వీటితో పాటుగా 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ఐటీ సంస్థ ఐబీఎంతో ఒప్పందం చేసుకోనుంది ఏపీ ప్రభుత్వం. No, we are all very happy. Our Honorable Prime Minister is promoting India AI to the global stage. It is inspiring time. Everything is happening in India. India is going to provide global leadership on AI and related industry. Not only AI, integrated data centers, AI, quantum, you name anything. Everything we are going in that direction. We are very happy. Things are happening positively. We are living in an inspiring time. Everybody has to work in that direction. Right. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అక్కడున్న దిగ్గజ కంపెనీలు, సంస్థలతో సైతం ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి అందిస్తారు. గోపి, ఈరోజు చంద్రబాబు నాయుడు ఏఐ సబ్మిట్ లో కీలక సంస్థలతోటి ఆయన వరుసగా భేటీలు అవుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఏఐ భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు ప్రపంచ క్వాంటమ్ ఏఐ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులతోటి ఆయన భేటీ అయ్యారు. ఐబీఎం తో సహా వివిధ ప్రముఖ సంస్థలతోటి ఆయన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఏపీలో క్వాంటమ్ ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి కల్పించే దిశగా 7 ఒప్పందాలను కూడా ఆయన ఈ రోజు చేసుకోవడం జరిగింది. ఏపీని క్వాంటమ్ ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఈ ఎంఓయూలు చేసుకుంటున్నారు. అయితే భవిష్యత్తు టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువతకు ఏఐ క్వాంటమ్ రంగంలో శిక్షణ, ప్రభుత్వ శాఖల్లో ఏఐ క్వాంటమ్ వినియోగం, టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలను సులభతరం చేయడం వంటి అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయడం జరిగింది. ఏపీలో ఏఐ క్వాంటమ్ ఎకో సిస్టమ్ పెంపొందించడానికి 7 ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అందులో యుఎన్ఐసితో అదేవిధంగా ఏఐ క్వాంటమ్ డిజిటల్ ఎంబసీగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు చేసుకోవడం జరిగింది. దాదాపు 7 ఎంఓయూలను ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, అదేవిధంగా ప్రొఫెసర్ మితేష్ కూడా ఆయన చంద్రబాబుతో కలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ను అందుబాటులో తీసుకొచ్చేలా కూడా ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆయన బిజీగానే ఢిల్లీలో గడపనున్నారు. సాయంత్రం తిరిగి ఆయన హైదరాబాద్ కు బయలుదేరుతారు. ఎస్ గోపి, అంటే ఈ సమ్మిట్ ను పరిశీలించిన తర్వాత నెక్స్ట్ సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది? ఆయన కేవలం ఈ రోజు ఈ భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ సబ్మిట్ కు హాజరయ్యి ఆ తర్వాత తిరిగి ఆయన హైదరాబాద్ కు వెళ్ళిపోతారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా భారత మండపంలోనే ఉండబోతున్నారు. వివిధ కంపెనీలకు చెందిన సిఇఓలతోనూ, అదేవిధంగా ఆయా సంస్థల ప్రతినిధులతోటి ఆయన విస్తృతంగా చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే విశాఖ. రైట్ గోపి, మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.